అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించిన టాపిక్ చూడబోతున్నాం. ఇప్పుడు ఈ దినోత్సవానికి సంబంధించి విశాఖ మొత్తం కూడా రెడీ అయిపోతోంది. సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రోగ్రామ్ ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. యోగా డే నాడు 2 కోట్ల మందితో రికార్డ్ సృష్టించేలా ఒక ప్లాన్ ను కూడా రెడీ చేశారు. ఈ నెల 21న ప్రధాని మోదీ విశాఖ రాబోతుండటంతో ఏర్పాట్లను సీఎం చంద్రబాబు దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. అధికారులకు సూచనలు చేశారు. ఇంతకీ అసలు యోగాంధ్ర స్పెషాలిటీ ఏంటి, ఎలా ఉండబోతోంది ఈ రోజు? లెట్స్ వాచ్ ఇట్. జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా విశాఖ రెడీ అవుతోంది. ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని మోదీ రానుండడంతో ఆర్కే బీచ్ వద్దకు వెళ్లి జిల్లా అధికారులతో మాట్లాడి సూచనలు చేశారు చంద్రబాబు. భారీ ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహిస్తుండటంతో బీచ్ రోడ్డు వెంబడి ఏర్పాట్లు పరిశీలించారు. వీఐపీల భద్రతా ఏర్పాట్లపై అధికారులు సీఎంకు వివరించారు. ఆ తరువాత నోవాటెల్ హోటల్ కు వెళ్లి అక్కడే అధికారులతో సమీక్షించారు. పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని యోగా వేడుకలకు జన సమీకరణ విషయంలో చేపట్టాల్సిన అంశాలపై నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ప్రపంచానికి భారతదేశం ప్రసాదించిన దివ్యవరం యోగా అని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించే యోగా కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యాన్నే కాకుండా ఆయుష్ను పెంచే యోగా మన జీవన విధానం కావాలన్నారు. ఈ నెల 21న విశాఖపట్నంలో 11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని చెప్పారు. యోగాను జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యంగా జీవిద్దామని సీఎం పిలుపునిచ్చారు. యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు సీఎం చంద్రబాబు. ఇంటర్నేషనల్ యోగా డే గురించి, వైజాగ్లో నిర్వహణ గురించి ఇటీవలే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ప్రధానికి సీఎం చంద్రబాబు వివరించారు. యోగా నెల నిర్వహణ, ప్రజలకు యోగాలో ట్రైనింగ్, సర్టిఫికెట్ల జారీ, యోగా దినోత్సవంలో రైతులు, మహిళలు, విద్యార్థులు, సామాన్యులు, సెలబ్రిటీలను భాగస్వామ్యం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సుమారు 5 లక్షల మందితో రికార్డ్ స్థాయిలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే రోజు ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి సుమారు 2 కోట్ల మంది పాల్గొనేలా ప్రణాళికలు రెడీ చేశారు. విశాఖలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగే యోగా డే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఇతర రాష్ట్రాల సీఎంలను చంద్రబాబు ఇప్పటికే ఆహ్వానించారు. విశాఖలో యోగా డే సందర్భంగా కనీసం 10 లక్షల మందికి పైగా యోగా సర్టిఫికెట్లు ఇవ్వాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. విశాఖలో 5 లక్షల మందితో ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు కార్యక్రమం చేపట్టనున్నారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు యోగా డే కార్యక్రమం ఉండనుంది. ఇటీవలే యోగాంధ్ర వెబ్సైట్ ను కూడా ప్రారంభించారు సీఎం. అందరి జీవితాల్లో యోగా భాగం కావాలని, ఒత్తిడి నుంచి రిలీఫ్ కావాలంటే యోగా సాధన చేయాలని, పాఠశాలల్లోనూ ఇక నుంచి రోజు 1 గంట యోగా చేపట్టేలా సీఎం ఆదేశాలిచ్చారు.